కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. సో కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ తెలుసుకునే ముందు మనం ఏం చేసామంటే మీకు ఫస్ట్ ఎలక్ట్రాన్స్, ఓకే, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తెలుసుకోవాలి. సో ఎలక్ట్రాన్స్ అంటే ఓకే, సో చిన్న ఆర్బిటాల్, సో చిన్న ఏదైనా ఎలిమెంట్లో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా కార్బన్ ఉంది, కార్బన్ ఎలిమెంట్ ఉంది, ఓకే. సో కార్బన్ ఎలిమెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కార్బన్ ఇప్పుడు ఒక చాక్ పీస్లో ఉంది, ఎగ్జాంపుల్ ఒక సాలిడ్ పాట్లో ఉంది, ఓకే. సో కార్బన్ అనే ఎలిమెంటు చిన్న పాట్ తీసుకున్నాం, మినీ పాట్ తీసుకున్నాం. సో మినీ పాట్ తీసుకొని ఓకే, సో ఆ పాట్లో సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎంత, ఇప్పుడు దీంట్లో ఎలా ఫార్మేషన్ వస్తుంది, ఓకే. సో ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయంటే ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి అండ్ మిగతా 4 ఎలక్ట్రాన్స్ దీంట్లో వచ్చేస్తుంది, ఓకే. సో అంటే మొత్తం ఎంత 6 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో 6 ఎలక్ట్రాన్స్ ఫామ్ అయినాయి. సో 6 ఎలక్ట్రాన్స్ ఎలా ఫామ్ అయినాయో 6 న్యూట్రాన్స్ కూడా అలానే వస్తుంది అండ్ 6 ప్రోటాన్స్ కూడా అలానే ఫామ్ అవుతాయి. సో టోటల్ ఎంత ఇప్పుడు 6 ఎలక్ట్రాన్స్, 6 న్యూట్రాన్స్, 6 ప్రోటాన్స్, ఓకే. సో 6 ఎలక్ట్రాన్స్ని మనకి ఎలా చేసినారంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్లో ఓకే 6 ఎలక్ట్రాన్స్ ఉంది, అటామిక్ నెంబర్ 6గా యాడ్ చేస్తారు. సో అటామిక్ నంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 6 ఎందుకంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నందుకు. సో ఆ విధంగా రిప్రజెంటేషన్. సో 6 న్యూట్రాన్స్, 6 ప్రోటాన్స్ అంటే న్యూట్రాన్, ఓకే, న్యూట్రాన్ ఈజ్ ఇండికేటెడ్ బై ఎన్, ప్రోటాన్ ఈజ్ ఇండికేటెడ్ బై పి. సో ఎన్ అండ్ పి. సో అటమిక్ వెయిట్ ఉంటుంది కదా, దీనికి ఒక అటమిక్ వెయిట్ ఉంటుంది. సో అటమిక్ వెయిట్ నుంచెలే కదా సో ఫైండ్ అవుట్ చేసిన ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ అటమిక్ వెయిట్ వచ్చేసి 1.008 సంథింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ నెక్స్ట్ హైడ్రోజన్ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, హీలియం ఉంటుంది. సో హీలియం వచ్చేసి ఎంత, హీలియం వచ్చేసి సో 2 ఉంటుంది. సో హీలియం అటమిక్ నెంబర్ 2. సో వెయిట్ ఎంత ఉంటుంది అంటే అటమిక్ వెయిట్ వచ్చేసి సో 4.00 ఓకేనా. నెక్స్ట్ సో ఆ విధంగా సో లిథియం ఉంది, లిథియం ఒక సో అటమిక్ వెయిట్ వచ్చేసి 6.94. నెక్స్ట్ బెరీలియం, సో బెరీలియం అటమిక్ వెయిట్ వచ్చేసి 9.01. సో ఈ వెయిట్ అటమిక్ వెయిట్ ఎలా రిఫర్ చేసినారు, ఎలా వచ్చింది అటమిక్ వెయిట్, సో ఎలా వచ్చింది అని అంటే సో ఎగ్జాంపుల్ సో ఇప్పుడు కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, కార్బన్ వచ్చేసి 12. సో కార్బన్ 12 అంటే సో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సో నార్మల్గా సో అటామిక్ వెయిట్ ఫార్ములా వచ్చేసి అటామిక్ వెయిట్ ఏ రిప్రజెంట్ చేస్తుందంటే ఏ లెటర్ రిప్రజెంట్ చేస్తుందంటే ఏ తోటి రిప్రజెంట్ చేస్తుంది. ఏ ఈక్వల్స్ టు అటామిక్ నెంబరు జెడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఏ ఈక్వల్స్ టు ఫార్ములా ఇస్ దేర్ పి ప్లస్ ఎన్. పి అంటే ప్రోటాన్స్, ఎన్ అంటే న్యూట్రాన్స్. సో న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఓకేనా. సో ఆ విధంగా సో ఏ ఈక్వల్స్ టు ఇప్పుడు కార్బన్ ఉంది. సో కార్బన్ యొక్క ప్రోటాన్స్ ఎన్న 6, సో న్యూట్రాన్స్ ఎన్న 6, ఓకే. సో 6 + 6, ఓకే. సో 12 అటామిక్ నెంబర్ ఎంత ఇప్పుడు 12. సో నార్మల్గా ఎంత వచ్చింది మనకు 12 వచ్చింది. సో నెక్స్ట్ క్లోరిన్ ఉంది, ఓకే. క్లోరిన్ ప్రోటాన్స్, ఓకే. నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ ఉంటాయి న్యూట్రాన్స్ 17 న్యూట్రాన్స్, 17 ప్రోటాన్స్, 17 న్యూట్రాన్స్, 17 ప్రోటాన్స్. సో క్లోరిన్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, క్లోరిన్ అటామిక్ నెంబరు 17 + 17 నార్మల్గా వస్తే 34. సో అప్రాక్సిమేట్లీ అటామిక్ వెయిట్ ఎంత ఉంటుందంటే 34 అండ్ 35. క్లోరిన్ వచ్చేసి ఎంత 35.45. సో ఇలా ఫైండ్ అవుట్ చేసాం అంటే కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట. సో అంటే కొంచెం ఇప్పుడు ఎగ్జాంపుల్ 17 పాయింట్ సంథింగ్ పాయింట్ వస్తుంది. సో అటామిక్ నెంబర్ వచ్చేసి 17, ప్రోటాన్స్ వచ్చేసి 17 అనేది ఎలక్ట్రాన్స్, 17 ప్రోటాన్స్ అంటే 7 పాయింట్ అటు ఇటు ఉంటుంది కాబట్టి 35.45. సో ఆ విధంగా రిఫర్ చేస్తారు అటామిక్ వెయిట్ని, ఓకేనా. సో ఇలా అటామిక్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో అటామిక్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఈయన ఏం చేసిన అంటే కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ అంటే మెండలీ పీరియాడిక్ టేబుల్లో, ఓకే, ఈయన కొన్ని ఎలిమెంట్స్ని కరెక్షన్ చేసినాడు. ఆ ఎలిమెంట్స్ ఏవి అంటే
ఫస్ట్ వన్ వచ్చేసి బెరిలియం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ వాట్? బెరిలియం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియం అండ్ గోల్డ్. ఓకే, ఇండియం అండ్ గోల్డ్. సో బెరిలియం. సో బెరిలియం ఈయన ఏమనుకున్నంటే ఎవరు మెండలీఫ్ సైంటిస్టు, ఈయన ఆల్రెడీ బెరిలియం అండ్ అటమిక్ వెయిట్ ఒక వ్యాలెన్సీ ద్వారా ఫైండ్ అవుట్. వ్యాలెన్సీ అంటే తెలుసు కదా, ఈక్వివాలెంట్ వెయిట్, ఈక్యూయుఐవిఏఎల్ఈ అంటే ఈక్వివాలెంట్ వెయిట్ ప్లస్ ఇంటూ వ్యాలెన్సీ. ఓకేనా. సో వ్యాలెన్సీ అంటే ఇప్పుడు తెలుసు మీకు 1s2 2s2 2s1 ఉంది. ఓకే, వ్యాలెన్సీ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1s2 2s2 ఉంది, 2 అవుతుంది వ్యాలెన్సీ. అవుటర్ మోస్ట్ షెల్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటే అది వ్యాలెన్సీ అవుతుంది. సో ఈయన ఏం చేసినంటే ఎక్స్పెరిమెంటల్గా ఈయన ఏం చేసినంటే ఈక్వివాలెంట్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేసిండు ఈయన. ఎవరు? మెండలీఫ్ సైంటిస్ట్ ఈక్వివాలెంట్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేసిండు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ బెరిలియంకి ఫస్ట్ ఈయన అనుకున్నాడు అనమాట. సో బెరిలియంకి ఈక్వివాలెంట్ ఎంత వచ్చిందంటే 4.5 వస్తుంది. అంటే ఈయన ఫైండ్ అవుట్ చేసిండు ఆల్రెడీ. ఫైండ్ అవుట్ చేసిన రూల్ ప్రకారం సో 4.5 వస్తుంది. 4.5 అంటే నెక్స్ట్ వ్యాలెన్సీ ఈయన థింక్ చేసిండు ఫస్ట్. అంటే వ్యాలెన్సీ ఎంత వస్తుంది అని అనుకుంటే వ్యాలెన్సీ వచ్చేసి 3 అని థింక్ చేసిండు. యాక్చువల్గా బెరిలియంకి 2 రావాలి, కానీ ఈయన థింక్ చేసే విధానం ఏంటంటే 3 అని అనుకున్నాడు. సో 3 అని అనుకున్నాడు. సో దాని తర్వాత 4.5 × 3 చేస్తే 4 × 3 12 కదా, 12 సో 13 కదా, మొత్తం ఎంత వస్తుంది? 13.5. 4.5 అంటే 3, 45 3 జా 135 కదా. సో 135 అంటే ఇక్కడ 135 అంటే 0.2 డిజిట్స్ 13.5. సో అటామిక్ వెయిట్ ఎంత ఇప్పుడు? 13.5 యూనిట్స్. సో 13.5 రావాలి కదా. సో నెక్స్ట్ యాక్చువల్గా ఈయన బెరిలియంకి 3 అనుకున్నాడు. సో బెరిలియంకి యాక్చువల్ వచ్చేసి 2. సో 4.5 × 2 చేస్తే సో 9 వస్తుంది. ఓకే, ఎంత వస్తుంది? మొత్తం 9. సో 9 తర్వాత ఫైండ్ అవుట్ చేసినాడు. సో 9 అంటే ఇప్పుడు ఏంది బెరిలియంకి? సో బెరిలియంకి ఎంత? 9.01 వస్తుంది. 9.01 అలా పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది. ఓకేనా. సో అలా ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసినాడు. ఓకేనా. సో దాంట్లో వచ్చేసి మిగతా గోల్డ్, నెక్స్ట్ గోల్డ్. సో ఇన్ దిస్ థియరీ అంటే ఈ థియరీ కరెక్ట్ కాబట్టి ఇన్ దిస్ థియరీ సమ్ ఎలిమెంట్స్ ఏమేమి చెప్పాను, సమ్ ఇండియం అండ్ గోల్డ్ కూడా అలానే డిఫైన్ చేసినాడు. నెక్స్ట్ వన్ అనామలస్ సిరీస్. సో అనామలస్ సిరీస్లో ఇలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా. ఏంది ఫస్ట్ ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయంటే నార్మల్గా టెరిలియం, అయోడిన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, టెరిలియం అండ్ అయోడినం. సో అయోడిన్. సో టెరిలియం అండ్ అయోడిన్. సో టెరిలియం వచ్చేసి 62 అండ్ 63. ఓకే, నెక్స్ట్ న్యూలాన్స్ లా ఆఫ్ యాక్టివ్స్. సో ఈయన బ్రిటిష్ కెమిస్ట్ అనమాట. సో ఈ ఆల్సో ఫౌండ్ అవుట్ సమ్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేసిండు. కొన్ని ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేసిండు. సో ఆ ఎలిమెంట్స్ 7 గ్రూప్స్గా డివైడ్ చేసిండు. అంటే 7 గ్రూప్స్ అంటే తెలుసు కదా, 7 గ్రూప్స్గా డివైడ్ చేసినాడు. సో ప్లస్ ఇంకోటి పీరియాడిక్ టేబుల్లో అరేంజ్మెంట్ అంటే ఎలిమెంట్స్ని అరేంజ్మెంట్ చేస్తాడు కదా. అంటే 7 గ్రూప్స్గా చేసిండు, కానీ ఇవి ఫెయిల్ అయిపోయినాయి. అంటే ప్రాపర్టీస్ అటామిక్ వెయిట్ అంటే ఆయన అరేంజ్ ఎలా చేసిండంటే ఓన్లీ
అటమిక్ వెయిట్ పరంగానే అరేంజ్మెంట్ చేసిండు. అటమిక్ వెయిట్ పరంగానే అరేంజ్మెంట్ చేసిండు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అటమిక్ వెయిట్ 20, 30, 40, 50, 60 సో ఈ విధంగా అనుకుంటే అటమిక్ నంబర్స్ ఎట్లా ఎలక్ట్రాన్స్ 1, 2, 3, 4, 5 అంటే మనం ఎలా అటమిక్ నంబర్స్గా చేస్తాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 3, 4, 5 ఉంది. ఓకే, అటమిక్ నంబర్స్ ఎలా అంటే మనకి ఇక్కడ 40 అటమిక్ వెయిట్ ఉంది. సో ఇక్కడ 40 అనేది ఇక్కడ వచ్చేసింది, 50 అనేది ఇక్కడ వచ్చేసింది. అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది 4, ఇది 3. సో ఇలా చేంజ్ కాకుండా ఇలా చేంజ్ అవుతాయి అటమిక్ వెయిట్స్ కంటిన్యూస్గా 20, 30, 40 వచ్చినప్పుడు 60 అట్లా వచ్చినప్పుడు అటమిక్ వెయిట్స్ ఏమవుతుంది అని అంటే అటమిక్ వెయిట్స్ ప్రకారం ఓన్లీ అటమిక్ వెయిట్స్ చేసిన ఎలక్ట్రానిక్ నంబర్స్ చూలే. ఇప్పుడు 40కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2 ఉంటుంది, ఇది 3 ఉంటే, ఇది 4 ఉంటే ఇప్పుడు ఎలా రాస్తాం ఇది ఓన్లీ అంటే ఇప్పుడు దీనికి 3 ఉంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3 ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి. కానీ అటమిక్ వెయిట్ 30 ఉంది, 40 ఉంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్. కానీ నేను ప్రిఫేర్ చేసింది అంటే 3 to 4 ఉంది కదా, ఇది తప్పు అయిపోతుంది మళ్ళీ. అంటే ఈయన ఎలక్ట్రాన్స్ చూడలేడు అనమాట. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ 1, 2, 3, 4, 5, 6 అలా ఉంటే అటమిక్ నంబర్స్ డిక్లేర్గా చేయాలి కదా, అటమిక్ నంబర్స్ చూడాలి కదా, ఆయన చూడలేడు. ఓన్లీ అటమిక్ వెయిట్స్ పరంగానే వెళ్ళిపోయాడు. సో అటమిక్ వెయిట్స్ అంటే అవి ఎలా అంటే అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళిపోయాడు అనమాట. ఓకేనా. సో ఇలా ఆయన ప్రిఫర్ చేసిండు. సో మళ్ళీ ఈయన వచ్చేసి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎవ్రీ 8 ఎలిమెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ రిసెంబల్స్ ప్రాపర్టీస్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అరేంజ్డ్ అసెండింగ్ ఆర్డర్ ఇన్ దేర్ అటమిక్ వెయిట్స్. అంటే అటమిక్ వెయిట్స్ అనేది అసెండింగ్ ఆర్డర్ అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ న్యూలాన్స్ యాక్టివ్స్. లిమిటేషన్స్ ఓకే. సో లిమిటేషన్స్ ఏమేమి చేసిందంటే ఈయన ఒకటే స్లాట్లో రెండు ఎలిమెంట్స్ వచ్చినాయి. అందులో వచ్చేసి కోబాల్ట్ అండ్ నికెల్ ఒకటే బాక్స్లో ఒకటే స్లాట్లో వచ్చినాయి అనమాట. ఈయన అరేంజ్మెంట్ చేసిండు. నెక్స్ట్ ఏం చేసిండంటే సమ్ ఆర్డర్స్. సో ఎగ్జాంపుల్ మొత్తము ఎన్ని ఎలిమెంట్స్ అంటే 56 ఎలిమెంట్స్ ఈయన అరేంజ్మెంట్ చేసిండు. మొత్తం టేబుల్ మొత్తం 56 ఎలిమెంట్స్ని డిఫైన్ చేసిండు. కానీ ఈ 56 ఎలిమెంట్స్ ఇన్సైడ్ హోమ్ అంతే. ఇది కూడా ఇన్సైడ్ హోమ్లోనే చేసిండు అనమాట. ఓకేనా. సో కెమికల్ ప్రాపర్టీస్ వచ్చేసి ఈయన వచ్చేసి హీ అటెండ్ సమ్ లింక్. సో పీరియాడిసిటీ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ వచ్చేసి సో ఈయన కొన్ని మ్యూజిక్ల ద్వారా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టోన్ ఉంది. అండ్ స్టోన్ ఒక సౌండ్ వస్తుంది. ఓకే, బుక్ ఉంది, బుక్ ఒక సౌండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అంటే పెన్ ఉంది, పెన్ ఒక సౌండ్ వస్తుంది. ఓకే, అంటే పెన్ ఒక సౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ ఒక సౌండ్ వస్తుంది. డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి కదా. సో ఆయన ఏం చేసినంటే సౌండ్ కూడా కెమికల్ ప్రాపర్టీస్. సో ఈ ఫౌండెడ్ సమ్ కెమికల్ ప్రాపర్టీస్ some music. Okay, with music, with their music. కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఫైండ్ అవుట్ చేసిన అంటే అది ఈ కెమికల్ ప్రాపర్టీ మ్యూజిక్స్ల ద్వారా కూడా కెమికల్ ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ చేసిన. ఇది ఒక లిమిటేషన్స్. సో మెండలీఫ్ అంటే యాక్చువల్గా మొత్తం మెండలీఫ్ పీరియాడ్ టేబుల్ ఇది మొత్తం కనుక్కున్నది మెండలీఫ్ సైంటిస్టు. సో మెండలీఫ్ పీరియాడ్ టేబుల్లో అనామాల సిరీస్ ఒకటి లాస్ట్,
ఓకే, అనమాల సిరీస్. అనమాల సిరీస్ ఏంటంటే వెయిట్, ఓన్లీ వెయిటే కన్సిడర్ చేస్తుంది. ఓకే, వెయిట్ ముందు వెయిట్నే తీసుకుంటాడు. సో మెండలీఫ్ సైంటిస్టు వెయిట్కి ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో వెయిట్కి ప్రిఫరెన్స్ ఇస్తాడు కాబట్టి సో ఇందులో వచ్చేసి సమ్ మిస్టేక్స్ ఉంటాయి. ఏంటంటే అది టెల్లరియం అండ్ అయోడిన్. టెల్లరియం అండ్ అయోడిన్. టెల్లరియం వచ్చేసి 52 ఉంటుంది, ఇది వచ్చేసి 53 ఉంటుంది. కానీ అటామిక్ వెయిట్ వచ్చేసి ఏ వచ్చేసి 127.60, 127.60, ఇదేమో 126.90. ఇవి అటామిక్ వెయిట్స్. కానీ ఇలా ఉంటుంది బాక్సు, ఈ విధంగా ఇలానే ఉంటుంది. సో నిజానికి ఇక్కడ అటామిక్ వెయిట్ ఇదే ఎక్కువ ఉంది కదా, ఇది తక్కువ ఉంది. అంటే ఇలా బాక్స్ 53, 54 రాసేవాన్స్ అని వెళ్తూ ఉంటాయి. అనమాల సిరీస్లో ఏంటంటే ఇలానే రాసేస్తారు. సో మన మోడర్న్ పీరియడ్ టేబుల్లో కూడా ఇలానే అరేంజ్మెంట్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ కానీ వెయిట్కి ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది, సో ఇది వెయిట్ తక్కువ ఉంటుంది. ఇది వెయిట్ ఎక్కువ, ఇది తక్కువ. సో నిజానికైతే ఆయన సో మెండలీఫ్ పీరియడ్ టేబుల్ ప్రకారం అయితే ఫస్ట్ ఇది రాయాలి, ఇది అయోడిన్ రాయాలి, అండ్ తర్వాత టెల్లరియం రాయాలి. అయోడిన్ అండ్ టెల్లరియం రాయాలి. సో అయోడిన్ టెల్లరియం రాయాలి. కానీ సో అది అలా రాయరు. ఎందుకు రాయొద్దు అంటే ఎలక్ట్రాన్స్ మాదిరిగా మనం వెళ్ళిపోవాలి. సో 52 ఎలక్ట్రాన్స్, 53 ఎలక్ట్రాన్స్ అంటే 52 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవి 53 ఉంది. ఇప్పుడు ఏది ప్రిఫరెన్స్ ఇస్తాం, ఇది ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలి, అంతే. సో ఇది ఎవరు కరెక్ట్ చేసినారు అని అంటే మోస్ట్లీ కరెక్ట్ చేసినారు. ఓకేనా. సో మోస్ట్లీ అనేది కరెక్ట్ చేసినారు. ఇది అనమాల సిరీస్. సో అనమాల సిరీస్ అని అంటే వెయిట్స్ ఎక్కువ ఉన్నా కూడా ఓకే, తక్కువ ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏదైతే అంటే అటామిక్ నెంబర్ ఏదైతుందో అదే ప్రాసెస్ వెళ్ళిపోవాలి. ఓకేనా. సో ఇది ఎవరు కరెక్ట్ చేసినారంటే మోస్ట్లీ కరెక్ట్ చేసినారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనకు లాస్ట్ మెటల్స్ అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, అయనైజేషన్ ఎనర్జీ. సో ద ఎనర్జీ రిక్వైర్ ఫ్రమ్ రిమూవ్ టు ఆఫ్ థర్మోస్టర్ షెల్ ఏదైతే ఉంటుందో అంటే ఎనర్జీని తీసేస్తాం అనమాట. ఓకే, అంటే ఎట్లా అంటే ద మినిమం ఎనర్జీ సింపుల్గా రిమూవ్ చేసేస్తాం. ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు ఓకే రిమూవ్ ఫ్రమ్ ద outermost shell. ఓకే, సో ఎనర్జీని తీసేస్తాం అన్నమాట. సో దాన్ని తీసేస్తే outermost orbit of an atom of a neutral gaseous atom, outermost orbit of a neutral gaseous atom అంటే తీసేస్తాం. ఎనర్జీ అంటే సింపుల్గా రిమూవ్స్ ద ఎనర్జీ ఫ్రమ్ ద outermost shell. వ్యాలెన్సీ షెల్ అన్న రాయొచ్చు. ఓకేనా. సో దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ m plus IE1 gives rise to m plus electron minus. నెక్స్ట్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు దాన్ని. కనిపిస్తుందా? ఓకే, నెక్స్ట్ IE2 సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. IE1 ఇది సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. m plus IE2 gives rise to m plus 2 and electron minus. నెక్స్ట్ వన్ న్యూక్లియర్ ఛార్జ్ వస్తుంది. ఓకే, న్యూక్లియర్ ఛార్జ్ ఇందులో వచ్చేసి
సో న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ, అంతే. దీనికి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని అంటే ద న్యూక్లియర్ అట్రాక్షన్. ఓకే, సో ద న్యూక్లియర్ అట్రాక్షన్ ఏదైతే ఉంటుందో సో న్యూక్లియర్ అట్రాక్షన్ సో ఓవర్ ద వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఓకే, ఇది న్యూక్లియస్. ఓకే, సో దే యాక్ట్స్ యాజ్ ఎ స్క్రీన్. అంటే ఇప్పుడు డిక్రీస్ న్యూక్లియర్ అట్రాక్షన్ ఓవర్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇది సో ఇప్పుడు ఇంకా లాస్ట్ ఇక్కడ ఒక షెల్ ఉంది. ఓకే, సో ఇది న్యూక్లియర్ అట్రాక్షన్కి అంతగా ఉండదు. అంటే డిక్రీజ్ న్యూక్లియర్ అట్రాక్షన్స్. ఇది న్యూక్లియర్ అట్రాక్షన్ పైన ఉండదు. అంటే దగ్గర ఇది ఉంది, ఇది అట్రాక్షన్ చేస్తుంది, ఇది అట్రాక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ n=1 ఉంది, n=2 ఉంది, 3 ఉంది, n=4, ఇది n=x అనుకుందాం. సో ఇది ఏమైనా అట్రాక్ట్ చేయదు. సో అట్రాక్ట్ చేయండి దాన్ని స్క్రీన్ పైన పడుతుంది. సో ఇట్ ఈస్ యాక్ట్స్ ఆన్ ద స్క్రీన్, అంతే. దాన్ని స్క్రీన్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకేనా? సో ద మోర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈస్ లెస్ అయనైజేషన్ ఎనర్జీ. less ionization energy. Okay, so penetration. Penetration అంటే 1s 2s 3s తర్వాత 4s. ఓకే, ఈ విధంగా పెనిట్రేషన్ వస్తుంది. నెక్స్ట్ అంటే ఇట్లానే 4d 4s 4p 4s 4s కంటే ఇది 4p పెద్దది, 4p కంటే ఇది కాదు, లెస్ దెన్ అవుతుంది కదా. 4p పెద్దది, 4d పెద్దది, అంటే 4f కూడా పెద్దది. సో ఇలా పెనిట్రేషన్ ఎఫెక్ట్. స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ యు నో దట్ ఆక్టెట్ రూల్. స్టేబుల్ కాన్ఫిగరేషన్ ns2 np6 కాలేదనుకో. ఇప్పుడు ns2 np6 కాలేదు, np5 వచ్చింది, ns2 np3 వచ్చింది, ns2 ఓకే ns2 np7 వచ్చింది. అంటే ఇదేంటి అసలుకి అంటే ఆఫ్ పిల్డ్ కాన్ఫిగరేషన్ అంటారు దీన్ని. ఆఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. కొంచెం ఏంటంటే the minimum energy so electron to stable, so minimum energy to gain some electrons required to is required to gain some electrons. సో దాన్ని ఏమని చూస్తామనంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని అంటారు. ఓకే, సో m ఓకే ప్లస్ ఎలక్ట్రాన్ మైనస్ ఓకే m మైనస్ ప్లస్ e1 ఓకే. నెక్స్ట్ m ఎలక్ట్రాన్ మైనస్ m మైనస్ 2 ప్లస్ e2. సో సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫస్ట్ ఎలక్ట్రాన్ అండ్ సెకండ్ ఎలక్ట్రాన్. సో ఏంటి అంటే అసలుకి అదంటే ఒక ఎలిమెంటు అంటే ఇప్పుడు యాడ్ సో అంటే రిక్వైర్డ్ ns2 np5 ఉంది. సో 1 ఎలక్ట్రాన్ రిక్వైర్మెంట్ కావాలి.
సో అలా రిక్వైర్మెంట్ అయ్యే ప్రాసెస్ని తీసుకోండి. స్టెబిలిటీగా లేదు. సో NS2 NP6 ఉంటే ఆప్టేట్ రూల్ ఫాలో అవుతుంది, స్టెబిలిటీ ఉంటుంది. స్టెబిలిటీగా లేదు, సో తీసుకుంటుంది అన్నమాట. సో సమ్ ఎఫినిటీ ఎలక్ట్రాన్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఎందుకంటే స్టెబిలిటీ కోసం. సో అందులో వచ్చేసి ఎలక్ట్రాన్ ఎఫినిటీ సమ్ ఓకే హాలోజన్స్, చాల్కోజన్స్ ఇవి తీసుకుంటాయి అన్నమాట, స్టెబిలిటీగా ఉండవు. ఓకేనా. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ సమ్ వాల్యూస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ హాలోజన్స్ అండ్ చాల్కోజన్స్ ఇవి సరిగ్గా ఉండవు, తీసుకుంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అంటే సింపుల్గా ఎలక్ట్రోనెగటివిటీ అంటే అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డివైడెడ్ బై 2. సో 2 చేస్తే అంటే ప్లస్ వచ్చిన వాల్యూ అంటే తీసుకునేది అయనైజేషన్ ఎనర్జీ అంటే రిమూవ్ చేసేస్తాం, ఇదేం చేస్తాము యాడ్ చేస్తాం. ఓకే. సో 2. సో రిమూవ్ చేసేదాన్ని I అంటారు, యాడ్ చేసేదాన్ని 2 అంటారు. సో ఈ రెండు రిమూవ్ చేసి యాడ్ చేసి బై 2 డివైడెడ్ బై 2 చేసేస్తే ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటారు. ఓకే. సో ఎలక్ట్రాన్ నెగటివిటీ ఇది ఒక డెఫినేషన్. ఓకే. లాస్ట్ సో అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే సమ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి ప్లస్ సమ్ ఎలక్ట్రాన్స్ పోతాయి. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ స్టెబిలిటీగా ఉండవు కదా. సో దానికోసమని ఎలక్ట్రాన్స్ వస్తుంటాయి పోతుంటాయి. సో ఓకే ఇట్ ఈస్ అండ్ లాస్ట్ అండ్ సో మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ఆల్రెడీ యూ నో దట్. సో గుడ్ లక్ టు స్టూడెంట్స్.